నియోజకవర్గ ఇన్ఛార్జ్ తమ్ముడు ఆదర్శ్ రెడ్డి గారికి, గౌరవనీయులు గూడెం మధుసూదన్ రెడ్డి గారు, తమ్ముడు మా కార్పొరేటర్ మెట్టు కుమార్ గారు, తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ గారు, అదేవిధంగా గౌరవనీయులు రామచందర్ గారు, పురుషోత్తం గారు, నాయకోటి కృష్ణ గారు, మధుసూదన్ రెడ్డి గారు, ఇంకా మా అభ్యర్థి సోదరిమణి సుమతి రామచందర్ గారు, అదేవిధంగా బచ్చుగూడెం అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈ ఎన్నిక 11వ తారీఖు నాడు ఓట్లున్నాయి. మరి మనం ఎవరికి ఓటేయాలనో ఆలోచించాలి. అన్నం పెట్టిన వాళ్ళకి వేద్దామా, సున్నం పెట్టిన వాళ్ళకి వేద్దామా? ఇప్పుడైతే 2.5 ఏళ్ళైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. అర్థమైంది, పాలేందో నీళ్ళేందో తేలిపోయింది. అన్నం పెట్టిన వాళ్ళు ఎవరో, ఓట్లు వేయించుకొని గడ్డకు పడ్డాక సున్నం పెట్టిన వాళ్ళు ఎవరో అర్థమైందా లేదా? కేసీఆర్ ఉంటే 2,000 రూపాయల పెన్షన్ ఇచ్చిండ్రు. కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండ్రు. కేసీఆర్ గారు ఆసుపత్రికి పోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండు. కరోనా వస్తే నెలకు 10 కిలోల బియ్యం ఇచ్చిండు. ఈ బచ్చుగూడలో మంచినీళ్లకు తిప్పలుంటే పెద్ద వాటర్ ట్యాంక్ కట్టి ఇంటింటికి నల్లబెట్టి ప్రతిరోజు నీళ్లు వచ్చేటట్టు చేసి మీ నీళ్ల కష్టాలు తీర్చిండా లేదా? అంతేకాదు, ఇవాళ ముదిరాజులకు చేప పిల్లలు ఇచ్చిండ్రు, గొల్లోళ్లకు గొర్రెలు ఇచ్చిండు, మా ఎస్సీలకు దళిత బంధు ఇచ్చిండ్రా లేదా? అదేవిధంగా ప్రతి గల్లీకి సీసీ రోడ్ వేయించినాం. అదేవిధంగా ఈ ఊర్లో ముఖ్యమైన ప్రదేశాల్లో హైమాస్ట్ లైట్లు, పెద్ద పెద్ద లైట్లు పెట్టించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఈ రోడ్డు, మనం ఏదైతే ఇప్పుడు నిలబడ్డ రోడ్డు ఒకప్పుడు ఎట్లుండేది? అసలు ఉండేనా రోడ్? ఇది ఇంద్రేశం నుంచి బచ్చుగూడ మీదుగా ఇస్నాపూర్ దాకా ఈ రోడ్ వేసినాకనే, ఈ చిట్కులకు కలిపినాకనే కదా మన భూములకు ధర వచ్చింది, మన ఊరికి కలొచ్చింది. అవునా కదా? 7.5 కోట్ల రూపాయలతో ఆనాడు మన కేసీఆర్ గారు మన మైపాలని అడిగితే ఇంత మంచి రోడ్ వేసి మన బచ్చుగూడకు, మన ఇస్నాపూర్కు, మన చిట్కులకు ఇలా కల తెచ్చిందా లేదా? అంతకుముందు ఉండేనా ఈ రోడ్? ఎవరేసిండ్రు? అట్లే చెప్పుకుంటూ పోతే ఈ నక్కవాగు మీద బ్రిడ్జు, ఆ బ్రిడ్జ్ చేసినాకనే కదా వచ్చుడు పోవుడు తోవలల్కగైంది. ఆ బ్రిడ్జ్ లేకముందు మన బచ్చుగూడ పరిస్థితి ఎట్లుండే? బస్ అన్న చక్కగా వచ్చునా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇట్లా ఎన్నో చెప్పుకుంటూ పోతే 100 ఉన్నాయి కేసీఆర్ గారు చేసినాయి. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2.5 ఏళ్ళైందమ్మా. ఏమైనా జరిగిందా? ఒక్కటైంది బస్సు తప్ప అంత తుస్సే. ఆ బస్సు కథ కూడా అది రాదు, బస్సు రాదు, కాలు పెడదామంటే జాగా దొరకది. ఆ బస్సు కథ కూడా ఎట్లా అంటే భార్యకు ఫ్రీ, భర్తకు డబుల్ టికెట్. అవునా కాదా? భార్యకు ఫ్రీ అన్నాడు, భర్తకు నిన్నటిదాకా 20 రూపాయలు ఉంటే ఇప్పుడు 40 కొడుతుండు. ఇక మరి అదేం ఫ్రీయో నాకైతే అర్థం కాలేదు. అర్థమైందా? రానే రాదు కాంగ్రెస్లా. మరి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఏమన్నా జరిగిందా? ఏం చెప్పిండ్రు ఆ రోజు? కేసీఆర్ 2,000 ఇచ్చిండు, మేము రాగానే 4,000 పింఛన్ ఇస్తామన్నారు. వచ్చిందా ఎవరికన్నా బచ్చుగూడలో? వచ్చిందా? మరి 4,000 ఎగబెట్టిన రేవంత్ రెడ్డికి ఎందుకు ఓటేయాలి మనం? అదేవిధంగా అక్క చెల్లెళ్లకు నెలకు 2,500 ఇస్తా అన్నాడా లేదా? ఎంతమంది అక్క చెల్లెలకు పడ్డాయా? అది ఎగబెట్టిండు. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, నేను తులం బంగారం పెడతా అన్నాడు. ఎన్ని తులాలు వచ్చింది? రాలే. ఆ కళ్యాణ లక్ష్మి చెక్కు కూడా పిల్ల పుట్టినాక కూడా తెలియదు, అది కూడా ఆగం చేసిండు. దవాఖాన పోతే కేసీఆర్ కిట్ బంద్ అయింది పటాన్ చెరువుల. మున్పట్లకి వస్తుందా? బంద్ పెట్టిండు. బతుకమ్మ చీరలు బంద్ పెట్టిండు, గొర్రె పిల్లలు బంద్ పెట్టిండు, చేప పిల్లలు ఇచ్చేది బంద్ పెట్టిండు, పిల్లల చదువులకు ఫీజు రియంబర్స్మెంట్ బంద్ పెట్టిండు, ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మా నిరుద్యోగ యువకులు చదువుకున్న పిల్లల్ని ఆగం పట్టించిండు. ఏ ఒక్కటి కూడా మంచి పని చేయలే. మరి మళ్ళీ ఓటేద్దామా? ఇంకా మోసాన్ని బుద్ధి చెప్పొద్దా ఈ రేవంత్ రెడ్డికి మనం? ఇప్పుడు నియత ఉండాలి. మా దళితులు ఉంటారు ఇక్కడ 39 కుటుంబాలు, 39 మందికి కేసీఆర్ గారు 10 లక్షలు ఇచ్చి మీ కుటుంబాలని కాపాడిండా లేదా? మరి ఆ కేసీఆర్ రుణం తీర్చుకోవాలన్నా వద్దా? వాడెవడో కాంగ్రెస్ ఎవడో వచ్చి 4 రూపాయలు ఇవ్వగానే ఆగమైదామా? మనకు అన్నం పెట్టిన కేసీఆర్ సార్ని మర్చిపోతారా మీరు? నేను నిన్న తూపురానికి పోయినా, ఆడో పెంటక్ కానీ
ఓ అవ్వ కలిసింది నాకు. తెలిసిందా ముచ్చట, పెంటా ముచ్చట? మీకెట్లా తెలుసు? సో ఇక మళ్ళీ చెప్పుడు అవసరం లేదు. నియత్ తప్పకుంది మరి. ఇక పెంటకు అంత నియత్ ఉన్నది, మీకు ఉండద్దా? 39 కుటుంబాలకు కేసీఆర్ గారు దళిత బంధు ఇచ్చే, ఇంత మంచి రోడ్ వేసే, బ్రిడ్జ్ వేసే, నల్ల నీళ్లు తెచ్చే, కళ్యాణ లక్ష్మి ఇచ్చే, కేసీఆర్ కిట్ ఇచ్చే, 10 కిలోల బియ్యం ఇచ్చే, ఇన్ని పనులు మన కేసీఆర్ చేసిండు. కాంగ్రెస్ ఏమైనా చేసింది ఒక్కటి ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. ముఖ్యంగా మంచినీళ్ళు, ఇంటింటికి మంచినీళ్ళు అయితే అసలు పొద్దుగాల లేస్తే మీకు నీళ్లే కదా. మరి గది చేసిన రోజు పొద్దుగాల నీళ్ళల్లో కేసీఆర్ కనబడాలి మీకు ఇంట్లో. ఎట్లా మర్తాం కేసీఆర్ను? మర్చిపోకూడదు దయచేసి. ఈ రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ పార్టీ ఉత్తయ్య మాటలు చెప్పిండ్రు. రేపు కూడా ఏం జరిగేది ఉండదు. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి ఇక్కడ. మా వాళ్ళు చెప్పారు నాకు, బస్సు సౌకర్యం కానీ, ఇంకా కొన్ని రోడ్లు కానీ, ఇంకా కొన్ని పనులు ఉన్నాయని చెప్పిండ్రు. మీరు మా చెల్లెను సుమతిని గెలిపియండి, తప్పకుండా మీ మిగతా పనులు కూడా చేయించే బాధ్యత నేను తీసుకుంటా. సుమతి గారు గతంలో సర్పంచ్ గా పనిచేసి ఉత్తమ సర్పంచ్ గా అవార్డు తెచ్చుకున్నది, మంచి పేరు తెచ్చుకున్న అమ్మ. అనుభవం ఉన్నది, మంచి అనుభవం కూడా ఉన్నది. సుమతి కొత్త కూడా కాదు, సర్పంచ్ గా పనిచేసిన అనుభవం ఉన్నది కనుక రేపు ఊళ్ళో ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ పని కావాలన్నా నా దగ్గరికి వచ్చి అధికారులతో మాట్లాడి పని చేయించగలిగి సత్తా ఉన్న అభ్యర్థి మన అభ్యర్థి సుమతమ్మ గారు. ఏం తెలియనామె కాదు, అన్ని తెలిసినామె, సర్పంచ్ గా పనిచేసిన అనుభవం ఉన్నామె. అందువల్ల మీరందరూ కూడా సుమతి గారి కారు గుర్తు కోటేసి దీవించండి. మన పనులన్నీ చేయించే బాధ్యత నేను తీసుకుంటా. మన కేసీఆర్ కు మనం అండగా నిలవాలి. రేవంత్ రెడ్డి చేసిందేం లేదు, విషయం ఉన్నోడు విషయం జిమ్మడు. విషయం లేదు గనక, చెప్పడానికి ఏమీ లేదు గనక, చేసిందేమీ లేదు గనక చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు, బూతులు మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి బూతుల ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోతాడు. బూతులు తప్ప ఆయనకేం మిగిలేయిగా. ఎవడన్నా ముఖ్యమంత్రి అంటే పని చేయాలి కానీ బూతులు మాట్లాడతాడు. బూతులు తప్పైనా ఆయన నోట్లకెళ్ళి ఒక మంచి మాట రంగ చూసిండ్రా మీరు? ఒక్కనాడన్నా? అన్ని ఉత్తమ మాటలే. అందువల్ల దయచేసి మన తెలంగాణ రేపు మళ్ళా కేసీఆర్ చేతులుంటేనే పదిలంగా ఉంటది. పుట్టిన బిడ్డ తల్లి చేతిలో ఉండడం ఎంత మంచిదో, ఈ తెలంగాణ మన కేసీఆర్ చేతుల్లో ఉండడం అంత మంచిగా ఉంటది. లేకపోతే ఆగమైపోతాం. జరిగిందేందో జరిగింది, ముంగటికి మనం ఆలోచించుకోవాలి. ఇలా ప్రజలకు కూడా అర్థమైంది. 2 ఏళ్ల తర్వాత మళ్ళెవరు ముఖ్యమంత్రి అంటే మా కేసీఆర్ సారే అని అందరూ అంటున్నారా లేదా? మరి ఈ చెల్లె మీ ఆశీర్వాదంతో సుమతి గెలిస్తే 5 ఏళ్ల కోసం గెలుస్తుంది. ఇంకా 2 ఏళ్ళు అయితే మళ్ళీ మన గవర్నమెంటేనే. ఇప్పుడు చేసినవన్నీ మనమే. రేపేమైనా మిగిలిపోయినాయంటే కూడా నేను దగ్గరుండి చేయించే బాధ్యత తీసుకుంటాను మనవి చేస్తా ఉన్నా. వీడికి వచ్చిన చెల్లెళ్ళు పొద్దుగాల పనులుంటాయి, పిల్లలు స్కూల్కి పోవాలి, ఇంటికాడ భర్తకు టిఫిన్ కట్టాలనే, అన్నం కూర వండాలనే, అన్నిటిసి పెట్టుకొని వచ్చిందంటేనే మీకు ఎంతో ప్రేమ ఉంటేనే వచ్చిండ్రు. కానీ మిగతా వాళ్ళకు కూడా చెప్పి సంధాయించి మరి మా సుమతిని గెలిపించి కేసీఆర్ కు బహుమతిగా ఇవ్వాలని కోరుతూ జై తెలంగాణ. కారు గుర్తుకే హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.